భరతుడు భారద్వాజుల వారు. భరతుడు శ్రీరామచంద్రుని వనవాసం నుండి వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయాణిస్తూ మార్గమధ్యంలో భారద్వాజ మహర్షి ఆశ్రమమునకు సకల సైన్య శత్రుఘ్న కౌసల్య ప్రభృతులైన స్త్రీలతో వెళ్ళి వారికి నమస్కరించి రామచంద్రుని నివాసము గూర్చి అడుగుగా భరద్వాజుడు ఈ రాత్రికి ఇక్కడ వసించి ఉదయము వెళ్ళవచ్చని సకల సైన్యానికి అతిథి సత్కారములు సమకూర్చెను. ఆ మరునాడు భారద్వాజుల వారు, భరత, మా ప్రదేశమున నీకు రాత్రి సుఖముగా గడిచినదా? నీ పరివారం అంతా మా ఆతిథ్యమును సంపూర్ణముగా స్వీకరించిరా అని అడుగుగా భరతుడు వినయముతో, మా సేనా పరివారం అంతా అమిత ఆనందముతో మీ ఆతిథ్యమును స్వీకరించుచున్నారు. మా రామచంద్రమూర్తి వారు ఎక్కడున్నారు? వారిని మేము చేరుటకు సులభమైన మార్గం ఏమిటో చెప్పండి అనగా భారద్వాజుల వారు, భరత, ఈ వనము నుండి 2 యోజనముల విజనమైన వనమునందు వెళ్ళగా అక్కడ సుందరమైన సెలయేరులు, వృక్ష సముదాయములు కలిగిన చిత్రకూటమనే పర్వత శిఖరము మీద ఆశ్రమమును కల్పించుకుని అక్కడ రామచంద్రమూర్తి ఉన్నారని భారద్వాజుల వారు చెప్పినారు. భరతుడు మొదలగు వారు నమస్కరించగా మహర్షి, మీ తల్లులెవరో వివరించి చెప్పుమని అడుగగా భరతుడు ఈ విధముగా చెప్పాను. యస్యాః తే కృతే నరవ్యాఘ్రౌ జీవనాశమితో గత రాజా పుత్రవిహీనశ్చ స్వర్గం దశరథో గతః క్రోధనా సుకృత ప్రజ్ఞాం తృప్తాం శుభ గమాని నీం ఐశ్వర్యకామాం కైకేయీ మమ మాతృస్వరూపిణి. ఏ స్త్రీ కారణంగా దశరథ మహారాజు పుత్ర వియోగంతో స్వర్గస్థులైనాడో, సర్వలోకాభిరాముడైన శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసి అయినాడో, అట్టి మహాకోపి, గర్వితురాలు, అవివేకము కలది రాజపత్నిగా కనపడుతున్న ఈ పాపాత్మురాలు మా తల్లి కైక అనగానే సర్వజ్ఞుడైన భరద్వాజులు వారించి, హితమేవ భవిష్యద్ది రామ ప్రప జన విహ. శ్రీరామచంద్రమూర్తి ప్రయాణమునకు నీ తల్లి కారణమని ఆమెను దోషిగా చూడవద్దు, ఇది దేవతల కృత్యము అని తెలియజేసింది. అప్పుడు భరతుడు మహర్షికి నమస్కరించి సైన్యంతో సహా శ్రీరామచంద్రమూర్తి వద్దకు వెళ్ళి, స్వామి రామచంద్ర, ఈ సర్వ భూచక్రమును పరిపాలించు శక్తి నాకు లేదు కనుక నీవే శక్తిమంతుడవు, నా యాచనమును అంగీకరించు అని పాదములపై పడినాడు భరతుడు. అప్పుడు భరతుని దగ్గరకు తీసుకుని, నాయనా భరత, మంత్రులు, బుద్ధిమంతులైన స్నేహితుల సలహాలతో రాజ్యభారము నడిపించు. పరమ పూజ్యుడైన తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి చేసిన నా ప్రతిజ్ఞ నేను దాటునది లేదు. చంద్రుని నుండి శోభ తరగవచ్చు, హిమవత్ పర్వతము హిమమును వదలవచ్చు, సముద్రము చెలియల కట్టను దాటినా దాటవచ్చు, కానీ నేను నా ప్రతిజ్ఞను దాటను అనగా ఈ విధముగా రాముడు పలుకగా, నీ పాదుకలను నాకు అనుగ్రహించు, వాటితో నేను రాజ్యమును పాలించదను అని భరతుడు పలికాను. ఈ ఛానల్ చూసినందుకు కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసినందుకు కూడా ధన్యవాదములు.